అతనికి ఈ ఆలయం గురించి తెలిసిందట. హైదరాబాదులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకున్నారు. అంతేనండి. కొన్ని వందల వేల మంది అతని యొక్క సైనికులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చారు. కానీ ఒక అతీంద్రియమైనటువంటి శక్తి, ఒక అద్వితీయమైనటువంటి శక్తి వారందరినీ కూడా ఒక్క అడుగు కూడా లోపలికి వేయనివ్వలేదటండి. ఎంత కృషి చేసినా వారి వల్ల ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమంలో వారు విజయవంతం కాలేకపోయారు. అది ఆంజనేయ స్వామి మహిమ. అది రామనామ మహిమ. ఎక్కడైతే రామనామం జపించబడుతుందో, ఎక్కడైతే రామనామం స్మరించబడుతుందో అక్కడ ఆ ప్రదేశమంతా కూడా ఎంతో విశేషంగా మన హనుమంతుల వారు తన వైభవోపేతమైనటువంటి శక్తితో, బలంతో, తన యొక్క విశేషమైనటువంటి భక్తి తత్వంతో మనందరినీ కూడా అలరారుస్తారు, ఆశీర్వదిస్తారు. ఎప్పుడైతే